राज्य के आईटी उद्योग मंत्री दुधिला श्रीधर बाबू ने पेदापल्ली जिले के मंथनी मंडल अस्पताल में 5 बेड वाले डायलिसिस केंद्र का उद्घाटन किया। डायलिसिस सेंटर के आसपास साफ सफाई रखी जाए। राज्य के आईटी और उद्योग मंत्री दुधिला श्रीधर बाबू एकल उपयोग फिल्टर के माध्यम से रोगियों के लिए डायलिसिस सेवाएं, मरीजों की संख्या के आधार पर आवश्यक उपकरणों का स्टॉक पहले से उपलब्ध होना चाहिए। राज्य के आईटी उद्योग मंत्री ने मंथनी अस्पताल में 5 बिस्तरों वाले डायलिसिस सेंटर का उद्घाटन किया। मंथनी निर्वाचन क्षेत्र 21/8/2024। राज्य के आईटी उद्योग मंत्री दुधिला श्रीधर बाबू ने कर्मचारियों को निर्देश दिया कि वे डायलिसिस सेंटर के आसपास को साफ रखें और संक्रमण के खतरे के कारण अधिकारियों को सतर्क रहना चाहिए और स्वच्छता प्रबंधन को उच्च प्राथमिकता देनी चाहिए। ये महिला సోదరులు వారిని ఇంకా పెద్ద ఎత్తున ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన పైన ఉందని గత 10 సంవత్సరాల కాలంలో ఆనాటి ప్రభుత్వం వీరి పరంగా ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఏ ఆలోచన చేయలేదు। కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరందరూ కూడా చూశారు, మిమ్మల్ని అందరినీ కూడా సశక్తి మహిళా గ్రూపులను ఏర్పాటు చేశారు। ఆ గ్రూపులకు ఆ రోజు 10,000 నుంచి 50,000 నుంచి ₹1,00,000 2 లక్షల వరకు కూడా అప్పులు ఇచ్చి దాంతో పాటు పావుల వడ్డీ పేరిట ఈ రోజు వడ్డీ రుణాలను కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మొదలుపెట్టింది। వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి వాళ్ళను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే 10 సంవత్సరాల కాలంలో అదే నడుచుకుంటూ పోయినారు తప్ప కొత్తదనం తీసుకురాలేదు। 1,00,000 మందిని ఆ రోజు మొదటి దఫలో లక్షాధికారులు చేస్తామని రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు చాలా మంది నవ్వేది, ఇట్లానే ప్రతిపక్షానికి సంబంధించి లక్షాధికారులు చేస్తారట, ఈ మహిళలు వీళ్ళతో ఏమవుతుందని। ఈ రోజు మనం చెప్తా ఉన్నాం, మీ చేతులలో మీ బ్యాంకులలో లక్షలాది రూపాయలు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి। మనం ఏం చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది 5 కోట్ల రూపాయలు ప్రతి వాడ ప్రతి డివిజన్ కు సంబంధించిన ఇంకా కూడా ఏ రోడ్ మిగిలిపోతాయి। గత 7-8 సంవత్సరాల నుంచి మరి అనేక మంది మా ఊర్లో రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, మా వార్డులో ఉన్నారని వేధిస్తూ ఉన్న తరుణంలో ఆ రోజు మేము ప్రభుత్వం రాగానే మేము పనులు చేయలేకపోయినాం, మీరు నిధులు ఇప్పించే ప్రయత్నం చేయాలి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు,